రెండవ అధ్యాయం 2 నుంచి 5 వచనాల వరకు యెషయా గ్రంథం. రెండవ అధ్యాయం 2 నుంచి 5 వచనాల వరకు. ఆ కాలమున సియోనులోని ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవా బయలుదేరి జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించి మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకున్నాడు. ఆయన మధ్యలోకి అన్ని జనులకు న్యాయం తీర్చున్నాము, అనేక జనములకు తీర్పు తీర్చు. వారు తమ కట్టులను నాగనకులను తమ ఇంటిలను మంచుకత్తులుగాను సాగు. జనము మీదకి జనము కట్ట మీదకి యుద్ధము చేయలేచుకుంటాక మానవి యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగు నడుచుకుందాము. చాలు. క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి అక్కడ చర్చింపబడింది. పూర్వం దుస్థితి ఎలాగుంది? పూర్వము దుస్థితి మనం ఉదయకాలం మాట్లాడుకున్నాం. మొదటగా వారు తిరుగుబాటు చేసే పిల్లలు. క్రీస్తు ప్రభు సంఘంలో తిరుగుబాటు కాదు. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 14-16 వచనాలు కలిసి ఉంటాయండి. ఒకసారి చదువుతాం. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై. అదిగోటి క్రీస్తు ప్రభు సంఘం విధేయులకు పిల్లలు. వారు తిరుగుబాటు చేసే పిల్లలు పూర్వపు దుస్థితిలో. కానీ రాబో ఔన్నత్యపు స్థితిలో క్రీస్తు ప్రభు సంఘములో ఏమై ఉండాలనంటే విధేయులైన పిల్లలై ఉండాలి. తిరుగుబాటు అంటే మనం ఏం చెప్పుకున్నాం? గ్రంథం ఏం తెలియజేసింది ఉదయకాలంలో? తిరుగుబాటు మాట వినకపోవడం, ఆయన ఆజ్ఞలు పాటించకపోవడం, ఆయన అధికారానికి లోబడకపోవడం, అది పూర్వపు దుస్థితి. మరి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి ఏంటి? ఔన్నత్యపు స్థితి ఏంటనంటే వారు విధేయులకు పిల్లలై ఉండడం. విధేయులకు పిల్లలై ఉండడం. పూర్వపు వారి దుస్థితిలో వారికి హృదయ సంబంధమైనటువంటి రోగం, వారి బుద్ధికి రోగం వచ్చింది. బుద్ధికి రోగం వచ్చినటువంటి పూర్వపు దుస్థితిలో నుండి ఇప్పుడు క్రీస్తు ప్రభు సంఘాన్ని పరమదేవుడు ఏ విధంగా చూస్తూ ఉన్నాడనంటే వీరి యొక్క ఔన్నత్యపు స్థితిలో స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బోధన అనుసరించే బుద్ధి. అందుకోసమే మొదటి పేతురు పత్రికలోనే 4వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అయితే సమీపమై ఉన్నది అది సంగతి. క్రీస్తు ప్రభు సంఘము ఔన్నత్యపు స్థితి కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి కలిగిన వారే అంటూ ఉన్నాడు. వాస్తవానికి బుద్ధి ఆరోగ్యంగా ఉండటానికి ప్రభు అయిన యేసు మన కొరకు మరణించారు. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో నుండి 13 నుంచి చదువుతాం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఇదిగోండి ఈ లోకములో
స్వస్థబుద్ధితోను స్వస్థ బుద్ధితోనూ నీతితోను నీతితోనూ భక్తితోను భక్తితోనూ బ్రతుకుతుండవలెనని బ్రతుకుచుండవలనని నాకు బోధించుచున్నది. మనకు బోధించుచున్నది. తర్వాత వచనంలో ఏముంది? ఆయన సమస్తము దుర్నీతి నుండి మనం విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొని. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో ఉండవలసిన ప్రస్తుత ఔన్నత్యపు స్థితి విధేయత, స్వస్థ బుద్ధి, స్వస్థ బుద్ధి. చెరుపు చేయి పిల్లలు, పాపిష్టి జనము, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు, వారి ఆలోచన దగ్గర నుంచి వారి నడక వరకు స్వస్థత కొంచెమైనను లేదు. పూర్వపు దుస్థితి. అవి పిండబడలేదు, తైలము చేత మెత్తన చేయబడలేదు. అలాంటి పరిస్థితి నాడు ఇశ్రాయేలీలు, యూదా యెరూషలేము యొక్క జనాంగం. వాస్తవానికి వాళ్ళ గుర్తింపు దేవుని జనాంగం, దేవుని ఏలుబడి కింద ఉన్నటువంటి మనుషులు, దేవుని ఆరాధించే జనం, తను ఆరాధించడానికి దేవుడు ప్రత్యేకించి ఎన్నుకున్నటువంటి సమూహం. అది వాళ్ళ గుర్తింపు. కానీ వారి ప్రవర్తన చూసేసరికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, వారి ఆలోచన దగ్గర నుంచి నడత వరకు వారి బుద్ధిలో ఏమాత్రమూ స్వస్థత లేదు. అలాంటి దుస్థితిలో నుండి పరమదేవుడు క్రీస్తు ప్రభు సంఘాన్ని ఎలా డిజైన్ చేశాడనంటే, వాళ్ళు సమస్త ప్రవర్తనలోనూ స్వస్థ బుద్ధి కలిగిన వారే. వృద్ధులైనా స్వస్థ బుద్ధే, యవనస్తులైనా స్వస్థ బుద్ధే. ఆయన రాజ్యంలో మసులుకొని ప్రతి ఒక్కరూ స్వస్థ బుద్ధి కలిగి ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యం స్థితి. అందువలన తీతు పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివినప్పుడు, హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, అదిగండి, మితానుభవం గలవారును మాన్యులను. కాబట్టి వయసుతో నిమిత్తం లేదు, వారు వృద్ధులైనా స్వస్థ బుద్ధి. మరి యవనులు చదివేసేద్దాం 5వ వచనం. అదిగోండి, యవనస్తులు కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి, అందులో యవనులు మొదలుకొని వృద్ధుల వరకు వయసుతో నిమిత్తం లేదు, అందరూ స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. నాయకత్వంతో నిమిత్తం లేదు. అధ్యక్షులు మొదలుకొని, క్రీస్తు ప్రభు సంఘంలో అధ్యక్షులు, దొడ్డ పనిని అపేక్షించిన వారు మొదలుకొని సభ్యులైన ప్రతి ఒక్కరికి స్వస్థ బుద్ధి. ఈ ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యం. క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యం. ఆరోగ్యకరమైనటువంటి స్వభావం లేకుండా, బుద్ధి లేకుండా ఆయన రాజ్యంలో ఇమడడం సాధ్యమవుతుందా? ఇమడడం సాధ్యం కాదు. కాబట్టి ఆ ఔన్నత్యపు స్థితిని పరమదేవుడు క్రీస్తు ప్రభు సంఘం నుంచి కాంక్షిస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు రోగం కలిగినటువంటి మనుషులు ఆ రోజు సియోన్లో ఉన్నారు.
యోదయ దేశమందంతటా ఉన్నారు. మరి క్రీస్తు ప్రభు సంఘం ప్రత్యేకత ఏంటి? ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి జనం యొక్క విశేషం ఏముంది? ఆ విశేషంలో స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి. పూర్వపు దుస్థితిలో వారు దేవుడు అసహ్యపడేటట్లుగా ఆరాధన చేశారు. అసహ్యపడేటట్లుగా ఆరాధన చేశారనంటే బయలుదేవత ముందు ఏలియా కాలంలో ఆ బయలు ప్రవక్తలు చేసినట్లుగా చేశారని కాదు. వాళ్ళు ఏం చేశారు? కేకలు వేశారు, బట్టలు చింపుకున్నారు, కత్తులతో కోసుకున్నారు. అలాంటిది ఏం చేయలేదు వీళ్ళు. దేవుని మందిరానికి వచ్చారు, దేవుని జనులైనట్లుగా వచ్చారు. దేవుడు పెట్టిన ప్యాటర్న్లో బలి నైవేద్యాలు అర్పించటానికి, అంటే మనం అంటాం కదా ఆరాధనలో 5 భాగాలు అని మనం ఎలాగ అనుకుంటామో, ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం, యెరూషలేము వాసులు ఆరాధనలో చేయాల్సినటువంటి సంగతిలో బలులు, అర్పణలు, నైవేద్యాలు, తర్వాత సమాజంగా కూడి పాటలు పాడడం, ఇలాంటి సంగతులు జరిగించడానికి యెరూషలేముకి వస్తే ఆయన అన్న సంగతి ఏంటంటే, అవి నాకు అసహ్యం పుట్టిస్తున్నాయి అని అన్నారు. ఆరాధన అసహ్యమైంది దేవునికి. వారు చేసిన ఆరాధన అసహ్యమైంది. అది దుస్థితి. కానీ క్రీస్తు ప్రభు సంఘానికి దేవుడిచ్చిన ఔన్నత్యపు స్థితి ఏంటనంటే, యథార్థవంతులుగా ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించడం క్రీస్తు ప్రభు సంఘానికి దేవుడిచ్చినటువంటి ఔన్నత్యపు స్థితి. యథార్థవంతులుగా ఆత్మతో సత్యముతో ఆరాధించే విధానం ఎలాగుంటుంది? మొదటగా మనుషులు ఆయన్ని ఆరాధించటానికి సిద్ధ మనసు కలిగి ఉంటారు, సిద్ధపడి ఉంటారు, ఆరాధించడానికి సిద్ధపడతారు. ఒకరినొకరు పురుకొల్పుకుంటూ సత్కార్యం చేయటకును, ప్రేమ చూపుటకును సిద్ధపడినటువంటి జనాంగం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకోవడం. యథార్థముగా దేవుణ్ణి ఆరాధించడానికి మనుషులు వారి పట్ల ప్రేమ చూపుతూ సత్క్రియలు జరిగిస్తూ ఒకరినొకరు పురుకొల్పుకునే సంగతే క్రీస్తు ప్రభు సంఘములో ఉండే ఔన్నత్యపు స్థితి. అసలు వాస్తవానికి క్రీస్తు ప్రభు సంఘాన్ని దేవుడు డిజైన్ చేసిన విధానం అలాంటిది. ఆయన మానేశాడు, మానేని. ఈయన అలిగాడు, అలాగనే ప్రేమ చూపి సత్క్రియ చేయొచ్చు, పురుకొల్పే కార్యక్రమం ఉంది. అందుకే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ప్రత్యేకించి అంత్య దినములలో 3 చదివేద్దాం సార్. ఆ కాలంలో సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి. ఆయన చాలు, తన మనం వెళదాం, మనకు బోధించు. మనం వెళదాం. నీ తోటి సహోదరుడు ఆరాధించటానికి దేవుణ్ణి మన ప్రవర్తన ఎంతవరకు ప్రోత్సాహకరంగా ఉందో మనకు తెలియదు. కానీ పరమదేవుడు క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యాన్ని ఎలా చూపించాడనంటే,
మనం వెళ్దాం యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళదాం రండి. మన ప్రవర్తన ఎంతమందిని పురుకొల్పుతుంది? మన ప్రేమ ఎంతమందిని ప్రోత్సహిస్తుంది? సత్కార్యము మనం వారి ఎదుట కనుపరుస్తున్నటువంటి వాక్య సంబంధమైనటువంటి క్రియలు, వారిని యథార్థముగా దేవుణ్ణి ఆరాధించటానికే, యథార్థమైన ఆరాధన దేవుడు మన ద్వారా స్వీకరించడానికి ఎంతవరకు ప్రోత్సాహకరంగా ఉంది? అది క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి. కాబట్టి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళదాం రండి. మనం వెళ్దాం. ఇలాంటి పిలుపు దావీదుకి ఇస్తే ఆయన చాలా సంతోషించేవాడు. దేవుని మందిరమునకు మనం వెళదాం రండి అని జనులు నాతో చెప్పిన ఎడల అంటున్నాడు. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా మందిరమునకు వెళదాం రండి అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని చాలు. కాబట్టి సంతోషముగా దేవుని మందిరానికి, ఆయన ఆరాధనా స్థలానికి, ఆయన ఆరాధించడానికి సమావేశం అవడం మన క్రియలను బట్టి, మనం కనుపరిచే ప్రేమను బట్టి ఎంతమందికి ప్రోత్సాహంగా ఉంది? రెండవ సంగతి, ఎలా పడితే అలాగో దేవుని మందిరానికి రావటానికి వీలుండదు. అంటే ఆయన ఆరాధించడానికి మనుషులు ఎలా పడితే అలాగ ఉండటానికి వీలుండదు. దానికి ప్రత్యేకమైనటువంటి సిద్ధపాటు అవసరం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టు, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త లేకపోతే మనల్ని ఎవరికి ఆదర్శంగా ఉంటాం? ఎవరికి పురుకొల్పుగా ఉంటాం? కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి అలాంటిది. ఒకరి ద్వారా ఒకరు ప్రోత్సహింపబడడం, పురుకొల్పబడడం, ఆయన జనాంగంగా ఆయన సేవించడానికి సిద్ధపడడం, ప్రోత్సాహకరమైన సిద్ధపాటు. యథార్థంగా దేవుణ్ణి ఆరాధించడానికి మనుషులు సిద్ధపాటు, ఆయనకు ప్రీతికరమైన సేవ చేయటానికి మనుషులు సిద్ధపాటు. అది క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి. అందువలన మనం భ్రమపడుతున్నట్టు ఎవరు పడితే వాళ్ళని క్రీస్తు ప్రభు సంఘంగా దేవుడు చూడలేడు. క్రీస్తు ప్రభు సంఘం గురించి ఆయనకి ఒక ఆలోచన ఉంది, ఒక దృక్పథం ఉంది. క్రీస్తు ప్రభు సంఘం గురించి ఒక ఔన్నత్యమైనటువంటి స్థితిలో దేవుడు పూర్వకాలపు జనాంగానికి పరిచయం చేశారు. ఆ స్థితిలో తోగగలుగుతున్నామా క్రీస్తు ప్రభు సంఘం అయ్యి అంటాం? ఆ స్థితిలో తోగట్లేదా మనం ఎవరమో ఆలోచన చేయాల్సిన సంగతే. కాబట్టి మనుషులు యథేచ్ఛగా, అలవాటుగా జరిగించే కార్యక్రమాలను బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. ఆయన కోరిన రీతిగా ఆయన సేవించడాన్ని బట్టి ఆయన ఆనందించేవాడు అయి ఉంటాడు. అందువలన క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి అలాంటిది. తర్వాత మనం చూస్తే 3వ వచనంలోనే చదివేసండి సార్. ఇప్పుడు ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకుందాము అని చెప్పుకుందరు. ఎందుకు వెళ్తావు? ఆరాధనకి ఎందుకు వెళ్తావు?
ఆయన తన మార్గముల విషయమే మనకు బోధిస్తాడు. మనం ఆయన త్రోవలో నిలిచి నడుచుకుందాం అనే సిద్ధపాటుతో ఆరాధన స్థలానికి వచ్చి కూర్చోవడం అలవాటైన జనాంగం. అది క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి. మన సొంత మార్గాలు కాదు, మన సొంత ఆలోచనలు కాదు, ఒక ముఠాగా జమపడి మనం తీర్మానించుకున్న సొంత తీర్మానాలు కాదు. క్రీస్తు ప్రభు సంఘంలో జరిగించాల్సినవి ఆయన మార్గముల విషయమే మనం నడుచుకోవాలి. ఆయన త్రోవలో నిలవడం. మన సొంత ఇష్టాన్ని జరిగించుకునే స్థలం కాదు అది. దేవుని యొక్క అధికారం చలామణి ఇవ్వాల్సినటువంటి స్థలం. ఆయన ఏలుబడికి మనుషులు లోబడాల్సినటువంటి స్థలం. స్థలం అని అంటే 4 గోడలు, ఫ్లోరు, సిమెంట్ రేకులను కాదు. స్థలం అని అంటే క్రీస్తు ప్రభు సంఘం, సియోను. అలాంటి ఔన్నత్యపు స్థితిని దేవుడు కోరుతారు. ప్రవర్తన దిద్దుకోవడం. విన్న సందేశాన్ని బట్టి లోపముగా ఉన్న వాటిని దేవుడు కోరుకున్న వాటిని లోపముగా ఉన్న వాటిని దిద్దుకొని దేవుడు కోరుకున్న వాటిని జరిగించడం. అది క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి. పొరపాట్లు దాచిపెట్టుకొని ఆదాము వలె శాపగ్రస్తులు కావటానికి కాదు క్రీస్తు ప్రభు సంఘంలో. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి, ఎక్కడ లోపం కలిగి ఉన్నామో వాటిని ఆలోచన చేసి దిద్దుకొని, దేవునికి ఆయాస్కరమైనటువంటి మార్గములను విడిచిపెట్టి ముందుకు సాగే ఔన్నత్యపు స్థితి ఎక్కడ? క్రీస్తు ప్రభు సంఘం. కాబట్టి ఏమన్నారనంటే 4వ వచనంలో, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. ఎవరైనా? 16వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభు వలన సింహాసనం స్థాపింపబడిన సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడి కలడు. దావీదు గుడారమును ఆసీనుడై న్యాయము విచారించును, న్యాయము జరిగించుటకై తేవరించును ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన సింహాసనాసీనుడై ఆయన న్యాయం జరిగించడానికి మధ్యవర్తి ఉన్నప్పుడు జనులు క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి లోబడి ప్రవర్తన దిద్దుకోవటానికి ఇష్టపడినటువంటి మనుషులు. అది క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి. అందువల్ల 4వ అధ్యాయంలో అంటున్నారు, ప్లీజ్ చదివేద్దాం సార్. ఆయన మధ్యవర్తివే అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తకు ఇందురు. అది మరి సామాను సమకూర్చుకున్నారు కదా, గుర్రాలు, రథాలు, ధనం, యుద్ధ సామాగ్రిని సమకూర్చుకున్న పూర్వపు దుస్థితిలో నుండి ప్రవర్తన దిద్దుకొని యథార్థవంతులుగా దేవుణ్ణి ఆరాధించడానికి ఔన్నత్యపు స్థితి క్రీస్తు ప్రభు సంఘంలో నుండి పరమదేవుడు ఎదురు చూస్తున్నటువంటి సంగతి. కాబట్టి వారికి ఖడ్గములు ఉన్నాయి. ఖడ్గంతో ఇంక పని ఉండదు మనకి. ఈటలు ఉన్నాయి, వాటితో అవసరం లేదు. అది దేవుని రాజ్య సంబంధమైనటువంటి సామాను కాదు, సామాగ్రి కాదు. కాబట్టి ఖడ్గములను నాగటి నక్కులుగాను ఈటలను మత్స్య కత్తులుగాను సాగొట్టుకున్నాడు. అది జనుల మీదకి జనము ఖడ్గం ఎత్తుకుంటారు, మానేస్తారు. అది యుద్ధం చేసే భూమి కాదు. అది పరమదేవుడు పూర్వం ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి భూమి యొక్క వాతావరణం ఎదుటివాడిని దోచుకుని వీళ్ళు తినవసరం లేదు. యుద్ధం చేసి ఎదుటివాడిని సంపదను వీళ్ళు దోచుకొని అవసరం లేదు. అక్కడ వాతావరణం అది కాదు. అందుకని విస్తారమైన రథములు అవసరం లేదు, మీకు విస్తారమైన గుర్రములు అవసరం లేదు అంటే వాళ్ళు వినలేదు. విస్తారమైన రథములు, విస్తారమైన గుర్రములు సొసైటీలో ఒక హోదా.
పొరుగు దేశాల ముందు మా దగ్గర ఈ ఆయుధం ఉందని చెప్పుకోవటానికి గర్వకారణం. వద్దురా బాబు, మీ గర్వకారణం నేను. యెహోవా మీకు ఆశ్రయదుర్గం. ఆయన పేరు సైన్యములకు అధిపతిగా యెహోవా. ఆయన మీ ఆరాధ్య దైవము, మీ రాజు, మీ పరిపాలకుడు కాదు. మాకు హోదా కావాలి. ఆ దేశంలో ఆయుధం ఉంది, మా దేశంలో కూడా ఉందని మేము చెప్పుకోవాలి. ఆ దేశంలో గుర్రాలు ఉన్నాయి, మా దేశంలో కూడా ఉండాలి. ఆ దేశంలో రథములు ఉన్నాయి, మా దేశంలోనూ కూడా ఉండాలి అని పూర్వపు దుస్థితి. అది దుస్థితి, పూర్వపు దుస్థితి. క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యపు స్థితిలో కక్ష, యుద్ధం, ఇలాంటి వాతావరణం ఉండదు. ఇలాంటి వాతావరణం. కాబట్టి వారు సాధు స్వభావము, వారి మృదుత్వము, దేవునిపై ఆధారపడి జీవించినటువంటి తీరును వివరిస్తే ఏమన్నాడనంటే, దేవుని యొక్క సందేశం ప్రకారము వారి జీవితంలో దిద్దుకునే స్వభావాన్ని చూపిస్తే ఏమన్నాడనంటే, వారి ఖడ్గములను నాగటను, వారి ఈటలను మచ్చుకత్తులుగా సాగుపెట్టుకున్నారు. మరి ఏం చేస్తారు? ఖడ్గాలు లేవు, ఏమి లేవు. మరి ఎలా బతుకుతారు వాళ్ళు? వాళ్ళకి ఆశ్రయం ఏంటి? వారు యెహోవా వెలుగులో నడుస్తారు. ఆయన వెలుగులో నడగగలిగిన ఒక ఉన్నతమైనటువంటి జనాంగం క్రీస్తు ప్రభు సంఘం. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి యెషయా తన గ్రంథంలో ఆ విధంగా వివరించుకుంటూ వచ్చాడు. మీకు కనీసం ప్రార్థన చేయటానికి, నా ఎదుట నేను అంగీకరించే విధంగా ప్రార్థన చేయడం కూడా చేత కాదు మీకు. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, దోషం కనబడుతుంది, ఎదుటి వారిని ద్వేషించే సంస్కృతి. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. అలాంటి స్వభావం మీది. కాబట్టి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కనబడట్లే, మీ చేతులు కూడా రక్తం కనబడుతుంది, నాకు అసహ్యం కలుగుతుంది. అది పూర్వపు దుస్థితి. సరే, మరి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్య స్థితి ఏంటి? వాళ్ళు చేసేది మలాకి గ్రంథం, క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్య స్థితి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో నుండి తూర్పు దేశము మొదలుకొని పడమటి దిశ వరకు క్రీస్తు ప్రభు సంఘముగా సమకూర్చబడినటువంటి జనాంగంలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును, ధూపం అంటే ప్రార్థన, సకల స్థలములలో ధూపమును, పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అది సంగతి. అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడు. కాబట్టి యెరూషలేములో ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయటానికి మనుషులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, గుంపు కూడా వస్తున్నారు. వచ్చిన గుంపు పాపుల గుంపు, సహోదరుని ద్వేషించే గుంపు, క్రియల్లో అపవిత్రత కలిగినటువంటి వారు చేతులు చూపించి ప్రార్థన చేస్తుంటే నేను మిమ్మల్ని వినే పరిస్థితిలో లేను. మీ దుస్థితి అలాంటిది. కానీ మరి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్య స్థితి పవిత్రమైన అర్పణలు, పవిత్రత కలిగి చేసే ప్రార్థన. అందుకే తిమోతి పత్రిక 2వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో నుండి
కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి పవిత్రత, క్రియల్లో పవిత్రత, వారి చేష్టల్లో పవిత్రత, వారి పనుల్లో పవిత్రత, వారు చేసే సమస్తమైన కార్యక్రమాల్లో పవిత్రత, ప్రత్యేకించి సహోదరుని ద్వేషించలేని పరిస్థితి. ఏ సహోదరుని ద్వేషించకూడదు. ద్వేషిస్తే చేతులకు రక్తం అంటుకుంటుంది. నీ ప్రార్థన ఎవరికి కావాలంటాడు కదా. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి ఏంటనంటే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రతి స్థలంలో ప్రార్థించడం. యెరూషలేములో దేవునికి తగినట్లుగా ప్రార్థన చేయడం చేత కానీ పూర్వపు దుస్థితి నుండి ప్రతి స్థలంలో పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయగలిగే క్రీస్తు ప్రభు సంఘం అనే ఔన్నత్యపు స్థితి. క్రీస్తు ప్రభు సంఘం అనే ఔన్నత్యపు స్థితి. అందువలన ప్రభు యొక్క సంఘం గురించి పరమదేవుడి యెషయా గ్రంథంలో ఆయన కన్న కల, ఆయన మనసులో సంఘం గురించినటువంటి భావం, సంఘం ఎలాంటి ఔన్నత్యం స్థితిలో ఉండాలన్న ఆలోచన సంపూర్ణంగా ఆయన తన మనసు తెరిచి మనకు వివరణ చేశాడు. సంపూర్ణంగా మనసు తెరిచి వివరణ చేశాడు. మన బాధ్యత ఏంటనంటే ఆయన కోరుకున్న క్రీస్తు సంఘమేనా, అంచె దినములలో పర్వతముల పైన, పర్వత శిఖరము పైన స్థిరపరచబడిన మందిర పర్వతమేనా మన స్థానిక సంఘం. స్థిరపరచబడిన మందిర పర్వతమేనా? చాలా భ్రమలో బతికేస్తున్నాం అనిపిస్తుంది నాకు. చాలా భ్రమలో ఉన్నాం. ఆ ఔన్నత్యపు స్థితి క్రీస్తు ప్రభు సంఘం. పూర్వము దుస్థితి అసలు కాదు. ఇప్పుడు ప్రార్థన చేయడం కూడా రాలే. పూర్వపు దుస్థితి. ప్రతి స్థలంలో ధూపమును పవిత్రమైన అర్పణలను దేవునికి సమర్పించే ఔన్నత్యపు స్థితి ఎవరిది? క్రీస్తు ప్రభు సంఘం. వారికి యాజకత్వం చేయడం రాలే. దేవునికి పవిత్రమైన అర్పణలు ఆయన కోరిన రీతిలో యాజక ధర్మం నిర్వర్తించే ఔన్నత్యపు స్థితి క్రీస్తు ప్రభు సంఘం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆత్మ సంబంధమైన దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బదులు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి దేవునికి అనుకూలమైన బలులు అర్పించే ఔన్నత్యపు స్థితి క్రీస్తు ప్రభు సంఘం. మనుషులను సంతోషపెట్టడం కాదు, దేవునికి అనుకూలమైన అర్పణలు అర్పించే ఔన్నత్యపు స్థితి క్రీస్తు ప్రభు సంఘం. కాబట్టి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇంకా మనం చూస్తే పూర్వపు దుస్థితి, ఇశ్రాయేలు జనాంగం యొక్క దుస్థితి ఇబ్బంది పడిన అవసరం లేదు. గ్రంథంలో ఉన్నదే చదువుతున్నాం. 21వ వచనంలో, 1వ అధ్యాయం 21వ వచనంలో, అయ్యో కానీ అది పూర్వపు దుస్థితి ఏంటంటే నిబంధన భంగం చేసుకుని మనుషులు దేవునితో వారికి కలిగినటువంటి నిబంధనను భంగం చేసుకొని చెదిరిపోయారు వాళ్ళు. కానీ క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్య స్థితి ఏంటనంటే చెప్పేశాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో
మీరు పొందిన మరి ఆత్మను మీరు పొందిన మీరు అంగీకరింపని మరియు స్వార్థం మీరు అంగీకరించడం మీరు వాటి నుంచి సైన్ చేస్తారు. నేనైతే ఇక్కడ శ్రేష్ఠమైన అపోస్తుల కంటే ఒక్క నిమిషం సార్. పవిత్రురాలైన కన్యక 2వ వచనం. దేవాశక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యక అదిగో దుస్థితి భయంకరం, నమ్మకమైన నగరం వేసేయింది, పూర్వపు దుస్థితి. కానీ క్రీస్తు ప్రభు సంఘం పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడు క్రీస్తునకు సమర్పింపబడిన ప్రధానం చేయబడినటువంటి ఔన్నత్యపు స్థితి. తన యజమానుడు, తన రాజు, తన ఏలిక అనేకులు కాదు క్రీస్తు ప్రభు సంఘానికి. కనీసం 2 కాదు, ఒకరు. అది క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి. మనుషుల కోసం కాదు, గుంపు కోసం మాట్లాడుతుంది. క్రీస్తు ప్రభు సంఘం అనే కన్యక గురించి మాట్లాడుతుంది. కాబట్టి అది క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యపు స్థితి. మన స్థానిక సంఘానికి బాస్ ఎవరు? క్రీస్తు ప్రభు కాకపోతే ఈ దుస్థితి. పెత్తందారులు ఎవరు? క్రీస్తు ప్రభు కాకపోతే నమ్మకమైన నగరం ఇంకొకలాగైనట్టు. కాబట్టి పరమదేవుడు క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి. ఎంతటి మహనీయుడైనా, ఎంత గొప్ప బోధకుడైనా, ఎంత మంచి డ్రెస్ చేసుకున్నా క్రీస్తు ప్రభు సంఘానికి అజమాయిషీకర్త అవడు. సంఘమునకు శిరస్సు కాలేడు. ఒకవేళ సంఘానికి క్రీస్తు ప్రభు కాకుండా వేరే శిరస్సు ఉంటే ఇక్కడ ఉన్నట్టే పూర్వపు దుస్థితి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యపు స్థితి సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి. యెషయా గ్రంథంలో తెలియజేసినటువంటి సంగతి చూసేద్దాం. 2వ అధ్యాయం 6వ వచనంలో నుండి. నేను ఇంకొకటి రాయాలి కదండి ఇక్కడ. ఆరాధన యథార్థముగా ఆత్మతో సత్యంతో. అలాగే దేవునికి అనుకూలమగు బలులు. ఇది క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి. ఇప్పుడు ఇంకోటి చూసాం. రెండవ అధ్యాయం 6వ వచనంలో యాకోబు వంశమగు ఈ జనము తూర్పును నుండిన. అది సంగతి, అది పూర్వపు దుస్థితి. దేవుని జనాంగం కాని వ్యక్తుల యొక్క సంప్రదాయాలు, వారి యొక్క ఈవిల్ ప్రాక్టీసెస్, వారు అనుసరిస్తున్నటువంటి సంగతులు, వీరు అవలంబించడం పూర్వపు దుస్థితి. మరి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి ఏంటి? క్రీస్తు ప్రభు సంఘంలో ఉండే ఔన్నత్యపు స్థితి చదువుతాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో. కాబట్టి అన్ని జనులు నడుచుకొనున్నట్లు ఇక మీదట నడుచుకొనక. అన్ని జనులు నడుచుకున్నట్టు ఇక మీద నడుచుకొని ఒక ఔన్నత్యపు స్థితి క్రీస్తు ప్రభు సంఘం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 1 పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనము
పోకిరీ చేష్టలు, ఉమ్, దురాశలు, ఉమ్, మద్యపానము, ఉమ్, అల్లరితో కూడిన ఆటపాటలు, ఉమ్, రాగుబోతుల విందులు, ఉమ్, చేయదగని విగ్రహ పూజలు ఉమ్, మొదలైన వాటి యందు నడుచుకొనుచు ఉమ్. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. దాని పూర్వపు దుస్థితి అన్నాడు. మరి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి, నడకలో మార్పు. మనం అనుసరించవలసింది మనుషులను కాదు, మతాలను కాదు, ముఠాలను అంతకంటే కాదు, అనుసరించవలసింది క్రీస్తు ప్రభుని. కాబట్టి ఆయన అనుసరించే విధానంలో ఎలాగుంటుంది అంటే, ఆయన తిన్నని మార్గం యాకోబు దేవుని మందిరంలో, యెహోవా పర్వతంలో హితబోధగా బోధింపబడుతుంది. ఆరోగ్యకరమైన సందేశంగా ఆయన బాధ్యత వహించి అందిస్తూ ఉన్నప్పుడు ఆయన మార్గంలో నడుచుకోవడం, అది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. పూర్వపు దుస్థితి ఏంటంటే ఇది చాలదో, ఏం చాలదో, ధర్మశాస్త్రం చాలదో, దేవుని ఆజ్ఞలు సరిపోవు, మనల్ని ఏలటానికి దేవుడు తగినవాడు కాదు, సమర్థుడు కాదు అన్న ఆలోచన మనసులో నింపుకొని మనుషులు వేరే ఆచారం. ఇది లోపం కలిగింది, దేవుని సందేశం లోపం కలిగింది, దేవుని కట్టడంలో లోపభూయిష్టమైనవి, అవి సరిపడినవి కాదు మానవ జీవితానికి. కనుక వేరేదేదో ఎక్కడ దొరుకుతుంది? బయట దొరుకుతుంది. అని ప్రాధేయపడుతున్నటువంటి మనుషులు క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించిన వారు కాదు. ఎన్ని ఆచారాలు నేడు క్రీస్తు ప్రభు సంఘంలోనికి చొరబడ్డాయి. పైగా తూర్పు కల్చర్ అని ఒకడు, పడమర కల్చర్ అని ఒకడు, అంటే ఈస్టర్న్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్, రకరకాలే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలు. ఇదా క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యం? కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యాన్ని పరమదేవుడు అలా తెలుసు. ఏం రాద్దాం మరి? ఏడోది అదే సార్ 4 చదివించారు. అన్యజనుల గురించి వాటితో కలిసి నడవకపోయినందుకు వారు మనం దూషిస్తున్నారు. ఆచారములు గతించిన సమయం చాలు. అన్యజనుల ఆచారం. అది తర్వాత వచనంలో యెషయా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో వారి దేశము ఇదేనండి సార్, వెండి బంగారంతో నిండి ఉంది. వారి ఆస్తి సంపాద్యములకు మితి లేదు. వారి దేశము గొర్రెలతో నిండి ఉన్నది. వారి రథములకు మితి లేదు. చాలే. కాబట్టి ఆస్తి సంపాద్యం అది క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యం కాదు. కలిమి విస్తరించడమే జీవానికి మూలం కాదు. జీవానికి కలిమికి దేవుడు ముడిపెట్టలేదు. ఒకవేళ కలిమికి జీవానికి ముడిపెడితే భూమి మీద ఏ ఒక్కడు కూడా జీవాన్ని పొందలేడు. అందువలన పరమదేవుడు కలిమికి జీవానికి అసలు ముడిపెట్టలేదు. మనుషుల యొక్క భావం ఎవరికైనా అంటున్నాను, 2 అంతస్తులు పైకేసాడు దేవుడు, ఆయన దీవించాడు. జీవానికి కలిమికి సంబంధం లేదు, మూలం కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యం ఇది. సంఘం యొక్క ఔన్నత్యం ఏంటంటే ధనార్జన కాదు. ఉదయం సహోదరులు మాట్లాడినట్టు ధనాపేక్ష కాదు. వారు సంపాదించుకోవటానికి ప్రయాసపడే సంగతులు కొన్ని ఉన్నాయి. వాటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడే ఒక అద్భుతమైనటువంటి సంగతి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో నుండి
నీవైతే సర్జించి ఉమ్, నీతిని, ఉమ్, భక్తిని, ఉమ్, విశ్వాసము, ఉమ్, ప్రేమను, ఉమ్. ఓర్పును, ఓర్పును సాత్వికము సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. సపరేట్గా సంపాదించుకున్న ఐటమ్స్ కొన్ని ఉన్నాయి క్రీస్తు ప్రభు సంఘంలో. అవేంటనంటే నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఇవి సంపాదించుకోవలసిన సంగతులు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో ఔన్నత్యపు స్థితి ఏంటనంటే వాస్తవమైనటువంటి వాటిని, నిత్యమైనటువంటి వాటిని, శాశ్వతమైనటువంటి వాటిని సంపాదించుకుంటారు మనుషులు. అందుకే ప్రభు అయిన యేసు లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి ఉపమానంలో, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరరు. సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరరు. మీరు మిమ్మల్ని నిత్యత్వంలోకి చేర్చుకుని స్నేహితులను సంపాదించుకోండి. ధనం కాదు సంపాదించుకునేది, సహవాసం, దేవునితో సహవాసం, ఆయన కుమారుడితో సహవాసం, ఆయన పరిశుద్ధాత్మతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం. వీటిని సంపాదించుకోవడానికి ప్రత్యేకించే నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ అవసరమై ఉంటాయి. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి గ్రంథంలో అలా చర్చించబడింది. యెషయా గ్రంథంలో ప్రత్యేకించి మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. ఇంకా విడిచిపెట్టేద్దాం. 8వ వచనం మనం చాలాసార్లు చూసిందే. వారి దేశం విగ్రహాలతో నిండి ఉన్నది. చెప్పేసండి, మీకు తెలుసు కాబట్టి. నాకు కూడా తెలుసులేండి. అదేంటంటే ఏది విగ్రహారాధనకు భావించబడింది కొత్త నిబంధనలో? ధనాపేక్ష, ఇంకా లోభత్వం, ఇంకా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం. తర్వాత ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:18 నుంచి మనం చదివితే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకపోవడం. తర్వాత మాట వినకపోవడం, మూర్ఖతను కనపరచుట, గృహ దేవతలను కల్పించుకున్నటువంటి సంగతిని మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో నుంచి మన సంగతిని చూస్తాం. కాబట్టి దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడాం. అది లేని ఔన్నత్యపు స్థితి క్రీస్తు ప్రభు సంఘం. తర్వాత 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. పూర్వపు దుస్థితి, వారి నాయకుల దుస్థితి, వారి పరిపాలకుల దుస్థితి, వారి కాపరుల దుస్థితి భయంకరంగా ఉంది. మనం చదివాం కదండి. కాయల్సినటువంటి వారే తోటను భక్షించారు. 3వ అధ్యాయం 14వ వచనంలో వారు సొదొమాధిపతులు గాను, గొమొర్రాధిపతులు గాను, న్యాయాధిపతులు గాను ఉన్నారు. అయితే పరమదేవుడు ఒకటి చర్యను జరిగించారు అక్కడ. మీ పరిస్థితి ఎలాగైతే మొదటి స్టెప్గా నేను మీ మీద బాలకులను అధిపతులుగా నియమిస్తాను. ఇశ్రాయేలు జనాంగం పైన బాలకులను అధికారులుగా నియమిస్తానండి. 3వ అధ్యాయం 4వ వచనంలో బాలకులను వారికి అధిపతులుగా నియమించదను, వారి బాల చేష్టలు చేసి జనులను ఏలుదురు. ఎలా ఉంటుంది? పసివాళ్ళు రాజులు అయితే మనషే చేసినట్టు ఉంటుంది. 12 సంవత్సరాలకు రాజు అయ్యాడు. పసివాళ్ళు అధిపతులు అయితే ఎలా ఉంటుంది అంటే రెహబాం లాగా ఉంటుంది. రెహబాము రాజు అయ్యాడు. 12 గోత్రాల పైన రాజు. తన తండ్రి యొక్క పరిపాలన కిందకు విసిగిపోయిన మనుషులు. తండ్రికి ఒకటే ఆలోచన, జ్ఞానం ఉంది, వినియోగించడం. దేవుని ప్రజలను పరిపాలించడానికి వినియోగించడం.
ఎందుకు ఉపయోగిస్తావా నీ జ్ఞానం? పుస్తకాలు రాయడానికి ఉపయోగిస్తాను. ప్రతి చెట్టు కోసం, ప్రతి జంతువు కోసం. బోటనీ, జియాలజీ పుస్తకాలు రాసేసాడు, దానికి ఉపయోగించాడు. ఇంకెందుకు ఉపయోగిస్తావు? బిజినెస్ చేయడానికి ఉపయోగిస్తాను. తర్షీషు వాడల్లో కొంటాను. వాటితో దాంట్లో యూదులను, ఇశ్రాయేలు జనాంగాన్ని ఎక్కించి పంపించి గంధపు మానులు, ఓఫీర్ బంగారం, ఓఫీర్ అంటే మన ఇండియా బంగారం, నెమళ్ళు, దంతములు, వీటన్నిటిని తీసుకొని వ్యాపారం చేయటానికి జ్ఞానం ఉపయోగించాడు. మరి ప్రజలను పరిపాలన చేయటానికి కదా నువ్వు ఆ రోజు జ్ఞానం అడిగావు. అడిగింది దానికి, కానీ దానికి ఉపయోగించలే. కాబట్టి ప్రజలు విసిగిపోయి రెహబాము దగ్గరికి వచ్చే విధంగా మొరపెట్టారు. చదువుతాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో 3 నుంచి చదివేద్దాం సార్. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవు ఇగా జనులు వెళ్ళిపోయారు. అప్పుడు రాజు ఇది మెచ్యూరిటీ పీపుల్, పెద్దవారు, అనుభవజ్ఞులు తెలియజేస్తున్న సంగతి. అది నచ్చలేదు. బాలచేష్టలో 40 సంవత్సరాల వయసు వచ్చింది, కానీ మనసు మాత్రం పిల్లల్లాగా ఆలోచన చేస్తాం. అందుకోసం రెహబాముని గురించి ప్రత్యేకించి, అతడు ఎప్పుడు రాజు అయ్యాడంట? ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? 42వ వచనం, 11వ అధ్యాయం 42వ వచనం. ఏలిన కాలం 40 సంవత్సరంలో రెహబాము పట్టాభిషేకం చేసిన సమయానికి అతని వయసు ఎంత? మనకి ఇవ్వలేదు ఆ సంగతిని. సరే, అయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో అది బాల్య దశలో ఉన్న బాలకుడు, బాల్య దశలో ఉన్నాడు. మెచ్యూరిటీతో రాజ్యాన్ని పరిపాలన చేయటానికి తెలీదు, పెద్దల సూచనను తీసుకోవడం కూడా తెలీదు. కాబట్టి ఏం చేశాడనంటే, తన వయసుతో ఉన్నవారిని, తన సమకాలికులను, యవ్వనులను తీసుకొని వచ్చి మనం ఏం చేద్దాం అని సజెషన్ తీసుకుంటే, ఇలా చెప్పు, మా నాయన బొట్టన వేలు నా చిటికెన వేలు కంటే బరువైందని చెప్పు. అంటే ఎంతకంటే ఎక్కువ దాస్యం నీ మీద పెడతాను అని అండి. బాలకులు పరిపాలకులైతే ప్రజలకు కలిగే అనర్థం ఇది. కాబట్టి ప్రజలు సరైన నాయకత్వాన్ని కోరుకోలేదు, అది పూర్వపు దుస్థితి. నాయకులు సరైన వారు కాదు, పెద్దలు, అధిపతులు, న్యాయాధిపతులు, వీరందరూ లంచం తీసుకొని న్యాయం తిప్పివేయటానికి అలవాటు పడినటువంటి జనాంగం. ప్రజలు వారినే కోరుకున్నారు. దేవుడు ఆ పూర్వపు దుస్థితిని చూసి వాళ్ళకి ఏం గ్రాంట్ చేశాడనంటే, బాలకులు మీ మీద పరిపాలకులుగా ఉంటారు. పండి చదువుతాం ఇప్పుడు యెషయా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో బాలకులను వారికి అధిపతులుగా నియమించదును, వారు
బాలచేష్టలు చేసి వారు బాలచేష్టలు చేసి జనులను ఏలుతారు. అప్పుడు ఏం జరుగుతుంది? కీడే కలుగుతుంది మేలుగా. బాలకులు మాత్రమే కాదు, బాలకులు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు స్త్రీలు కూడా పరిపాలనలో భాగంగా ఉంటారు ఇక మీదట అనేసాడు వాళ్ళకి. చదువుతాం ఒకసారి మనం 12వ వచనం. నా ప్రజల విషయమే నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. ఏలితే ఎలాగుంటుంది? అతల్య యోధా సామ్రాజ్యాన్ని, యోధా రాజ్యాన్ని ఏలుబడి చేసిన వారిలో అతల్య బహు దుర్మార్గమైన పరిపాలన. సార్ న్యాయపతులు కాదు సార్, రెండవ రాజుల గ్రంథం, అయితే తెలియదు. కానీ మీరు కానీ ఉంటారు. రెండవ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో నుండి ఉమ్, తన ద్వారం ముందు ముందులను తెలుసుకుని ఉమ్, లేచి ఉమ్, రాజు కుమార్తెలందరినీ నాశనం చేసి ఉమ్, రాజైన ఉమ్, యెహోరాము ఉమ్, ఆ పేరు ఉమ్, ఆహాజ్యం సహోదరుడైన ఉమ్, యెహోషాపాతు ఉమ్, ఆహాజ్యం కుమారుడైన ఉమ్, యోవాబు ఉమ్, ఉమ్, ఉమ్. చంపకుండా అదే 3వ వచనంలో అతల్య దేశమును ఏలుచుండగా ఎందుకు పరిపాలన చేస్తుందనంటే దావీదు సంతతి వారిని నాశనం చేయటానికి పరిపాలన చేస్తున్నాం. ఎందుకు పరిపాలన చేస్తుందనంటే దేవుని యొక్క సంకల్పాన్ని అడ్డగించడానికి పరిపాలన చేస్తూ ఉంది. అడ్డగించడానికి పరిపాలన చేస్తుంది. ఎవరిచ్చారమ్మా నీకు పెత్తనం? ఎవరు ఇవ్వవసరం లేదు, నేను బలవంతంగా లాక్కుంటాను. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్న వాళ్ళని చంపి లాక్కుంటాను. కూర్చున్నది నీ పిల్లలే కదా, నీ సంతతే కదా. పాము తన పిల్లలు మింగినట్టు మింగి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఏకైక మనిషి బైబిల్ చరిత్రలో అతను. కాబట్టి ఈ సంగతిని ప్రస్తావించడం జరిగిందన్నమాట. యెజబెలు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో తన భార్య అని యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడనో లేడు. ఆహాబు రాజు మామూలుగా కూర్చుంటాడు చేతులు కట్టుకొని, యెజబెలు పరిపాలన చేస్తాడు. కాబట్టి అలాంటి దుస్థితిలోనికి పూర్వము ఆ దుస్థితిలో ఉన్నటువంటి మనుషులకు సంభవిస్తుంది అని చెప్పేసి. కానీ క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి, క్రీస్తు ప్రభు సంఘంలో ఉండేటువంటి ఔన్నత్యపు స్థితి ఏంటనంటే ప్రభు అయిన యేసు తాను సంఘమునకు శిరస్సై రాజై తాను తన అనుభవ జ్ఞానం చేత మనుషులను పరిపాలన చేయడం. యెషయా గ్రంథంలో క్రీస్తు ప్రభు పరిపాలన గురించి ఈ కోణంలో వివరించాడు. మనం చదువుతాలేండి తర్వాత. ఆయన ఏలుబడిలో సంఘం ఏ విధంగా క్షేమాభివృద్ధి చెందుతుంది, దేవుని రాజ్యమునకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ వరుస క్రమంలో యెషయా గ్రంథంలో చర్చించాడు. కాబట్టి పూర్వ దుస్థితి నమ్మకమైన అధిపతులు కాదు. కానీ క్రీస్తు ప్రభు సంఘంలో ప్రస్తుతపు ఔన్నత్యపు స్థితి ప్రభు అయిన యేసు రాజుగా ఉండి, అధిపతిగా ఉండి, నాయకుడిగా ఉండి ఏలుబడి చేయడం. కాబట్టి ఇది యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై
మెడచాచి నడుచుచు. కాబట్టి పూర్వపు దుస్థితిలో పురుషులు ఎలాగో చెడిపోయారు, దానికోసం 3 అధ్యాయాలు చర్చన చేశాడు. స్త్రీలు, సియోను కుమార్తెలు, వారు కూడా గర్విష్ఠులు అంటే మెడచాచి మెడచాచి వార్చు వారు చూపులు చూచుచు కూర్చున్నాడు. కులుగుచూ నడుచున్నాడు. తమ కాళ్ళ గద్దెలను ఆ, రోగించుచు. ఆ, కాబట్టి ప్రభు సియోను కుమార్తెల ఉమ్, నడిని చాలు. ఓడి చేయండి. కాబట్టి ఏం జరిగిందనంటే వీరు ఔన్నత్యపు స్థితి, గర్వం, అందరికీ గర్వం, మృదువైనట్టు సాధువైనట్టు అక్షయమైన అలంకారం లేదు, అలంకారం లేదు, జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం. తర్వాత అదే మాట్లాడాడు 19వ వచనంలో నుండి, కంఠభూషణములు, వడ్డానములు, గొలుసులు, తర్వాత రక్షారేకులు, ఉత్సవ వస్త్రములు, అద్దములు, ముక్కు కమ్ములు, రకరకాలన్నీ మాట్లాడేసి వీటిని ధరించుకొని గర్వం. అది అవును పూర్వపు దుస్థితి. మరి క్రీస్తు ప్రభు సంఘంలో జనాంగం యొక్క ఔన్నత్యపు స్థితి ఏంటి? ఔన్నత్యపు స్థితి మొదటగా తిమోతి పత్రికలో, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం. మరియు స్త్రీలు ఉమ్, అదేనండి, హాయ్. అనుకోవయు ఉమ్, స్వస్థ బుద్ధియు గలవారై ఉండి ఉమ్, అది మాత్రపు వస్త్రము చేతనే గాని ఉమ్, జడల చేతనైనను ఉమ్, బంగారంతోనైనను ఉమ్. నిత్యములతోనైనను ఉమ్. మిగులు వెలుగున వస్త్రములతోనైనను ఆహా. 10వ వచనంలో దైవభక్తికి గలవారం అని చెప్పుకొని స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించారు. అలంకరించుకోవాలి. కాబట్టి బాహ్యమైనటువంటి అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చి మనసులో గర్వించినటువంటి పూర్వ దుస్థితి కాదు క్రీస్తు ప్రభు సంఘం. సత్క్రియలు అనే అలంకారం చేత, లోబడడం అనే అలంకారం చేత దేవుని ఎదుట తాము కనుపరుచుకునే ఒక ఉన్నతమైనటువంటి స్థితి క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఉన్నత స్థితి. ఇదే సంగతిని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే, అటువంటి స్త్రీలారా అవును సార్, స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉంటుంది. ఇందువల్ల వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండా తమ భార్యను నడవడి వల్ల నిలబెట్టబడవచ్చు. జడలు అలుకుంటాయి, బంగారం నగలు పెట్టుకుంటాయి, వస్త్రములు ధరించుకుంటాయి అను వెలుపట అలంకారము మీకు అలంకారంగా ఉండక. అదిగోండి, వెలుపటి అలంకారం వల్ల ప్రయోజనం లేదు, అది మాత్రం మీకు అలంకారంగా ఉండక దానిని బట్టి గర్వం వస్తుంది, దానిని బట్టి గర్వం వస్తుంది, దాని మీద మనసు వెళ్ళిందంటే గర్వం వస్తుంది, మనసు వెళ్ళిందంటే గర్వం వస్తుంది. అది అలంకారంగా ఉండద్దు. మరేముండాలి? ముందు చెప్పినట్లుగా ముందు చెప్పాము సత్క్రియలు అలంకారం. ఇక్కడ ఇంకా కొన్ని సంగతులు మాట్లాడుతున్నారు, చదివేసేయండి సార్. సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణము అను అక్షయ అలంకారము మీకు అలంకారముగా, మా అంతరంగ స్వభావం మీకు అలంకారం. కాబట్టి స్వభావంలో సాధువైనట్టు మృదువైనట్టు, గర్వానికి తావుందా? అది క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి, క్రీస్తు ప్రభు సంఘం యొక్క ఔన్నత్యపు స్థితి. కాబట్టి సంఘాన్ని పరమదేవుడు ఈ విధంగా చూస్తాడు. అలాంటి సంఘమునకు ఆయన సంరక్షకుడు, అలాంటి సంఘమునకు ఆయన పోషకుడు, అలాంటి సంఘము పరిశుద్ధులుగా యెరూషలేములో శేషముగా లిఖింపబడతారు. అది 4వ అధ్యాయంలో చెప్తాడు, యెషయా గ్రంథం 4వ అధ్యాయం. కాబట్టి మనం ఊహించుకున్నట్లేదు క్రీస్తు ప్రభు సంఘం. పరమదేవుడు క్రీస్తు ప్రభు సంఘానికి ఇచ్చిన ఔన్నత్యపు స్థితి మనం అందుకోదగినదే, మనం సంపాదించుకోదగినదే, మనం అలవరుచుకోదగినదే.
దాని మీద మనసు పెడతాం. ఆరాధనలు 5 ఉన్నాయా? అక్కడ ఉన్నాయి కొన్ని, అక్కడ ఉన్నాయి. బలులు ఉన్నాయి, నైవేద్యాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, తర్వాత వాయిద్యాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కానీ వాటిని అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? ఆరాధికునిగా తమ వ్యక్తిత్వాన్ని, తమ క్రియలను దేవుని ఎదుట కనుపరచలేదు కాబట్టి మీ ఆరాధన వద్దు మీరు. ఇప్పుడు మనకు ఉన్నాయి 5 భాగాలు. అది చేసే కదా మనం క్రీస్తు సంఘం అనుకుంటున్నాం. అది జరిగించినంత మాత్రమే కదా మనం ఇందాక సార్ ఎగరేసినట్టు ఎగరేస్తున్నాం. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. యెషయా గ్రంథాన్ని మనం అందుకోసం చదువుతాం. కాబట్టి మొదటి 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి సంగతులు అవి. 4వ అధ్యాయం తర్వాత ఇలాంటి ఔన్నత్యపు స్థితిని పరమదేవుడు క్రీస్తు ప్రభు సంఘానికి ఇవ్వటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న నాయకుడు మెస్సియా, యెహోవా చిగురు, ఆయన కూర్చున్నటువంటి సంగతులు మనం తర్వాత ఆలోచన చేస్తాం. అందరికీ వందనాలు సార్. థ్యాంక్ యూ.